మాజీ సర్పంచ్లకు రేవంత్ సర్కార్ భారీ షాక్. పాత బకాయిలు చెల్లించకుండానే ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఎలక్షన్ కి రెడీ అవుతోంది. అంతేకాదు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ కేవలం ఎలక్షన్స్ కోసమే. పాత బకాయిల గురించి ఒక్క మాట కూడా చర్చించలేదని తెలుస్తోంది. తెలంగాణలో గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవి కాలం ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు గ్రామ పంచాయతీల పరిపాలన పూర్తిగా స్పెషల్ ఆఫీసర్ల చేతిలో ఉంది. స్పెషల్ ఆఫీసర్లు అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. కానీ మాజీ సర్పంచ్లు గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా సర్కార్ చెల్లించలేదు అని టాక్ నడుస్తుంది. ఈ బకాయిల కోసం వాళ్ళు ఎన్నో రోజులుగా సర్కార్ని కోరుతున్నారు. కానీ రేవంత్ సర్కార్ ఈ విషయంలో కనీసం ఒక్క హామీ కూడా ఇవ్వకుండా, స్పష్టత లేకుండా కొత్త ఎలక్షన్ షెడ్యూల్ ని రెడీ చేస్తుంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ బకాయిల గురించి ఏ మాత్రం చర్చ జరగలేదని విశ్వసనీయ సమాచారం. బదులుగా లోకల్ బాడీ ఎలక్షన్ ని సంబంధించిన రిజర్వేషన్లు, కాస్ట్ సెన్సర్స్, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపైనే ఫోకస్ చేశారని సమాచారం. ఇది మాజీ సర్పంచ్ లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లు గ్రామాల పరిపాలన చూస్తున్నారు కాబట్టి కొత్త ఎలక్షన్ జరిగే వరకు ఈ బకాయిల విషయం మరింత ఆలస్యం కావచ్చని వాళ్ళ భయం. మరోవైపు రేవంత్ సర్కార్ ఈ ఎలక్షన్ ని తన ఏడాదిన్నర పాలనకు ఫలితంగా చూస్తున్నట్టు తెలుస్తోంది. మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో తమ బలాన్ని పెంచుకోవడానికి ఈ ఎలక్షన్ ని ఒక స్ట్రాటజీగా ఉపయోగిస్తోంది. కానీ బకాయిల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోవడం, కేబినెట్ మీటింగ్ లో ఈ ఇష్యూ పట్టించుకోకపోవడం వల్ల ఈ నిర్ణయం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ కేబినెట్ మీటింగ్ కేవలం ఎలక్షన్ హడావిడి కోసమేనని, పాత బకాయిలను పరిష్కరించడానికి సర్కార్ కి ఆసక్తి లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోతే మాజీ సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎలక్షన్ లో పోటీ చేయలేకపోతే గ్రామాల్లో నాణ్యమైన నాయకత్వం కోల్పోయే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ ప్రజల మధ్య హాట్ టాపిక్స్ గా మారాయి. రేవంత్ సర్కార్ ఈ బకాయిల విషయంలో త్వరగా స్పందించి మాజీ సర్పంచ్లకు న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో ఉన్న గ్రామాలకు కొత్త నాయకత్వం రావాలంటే ఈ బకాయిల సమస్యను పరిష్కరించడం తప్పనిసరి. లేకపోతే ఈ వివాదం ఎలక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. మీరు ఈ ఇష్యూ గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.